ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఈ ఎడిటింగ్ అంతా ఎలక్ట్రిక్ మోషన్ అప్లికేషన్ లో చేశాను. సో మీరు కూడా ఇలా క్రియేట్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో ఫుల్ ప్రీసెట్ లింక్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ అనేది అడుగుతుంది. పాస్వర్డ్ కావాలంటే వీడియో ఎండ్ వరకు చూస్తే స్క్రీన్ పైన మధ్యలో ఎక్కడైనా ఇస్తాను. సో వీడియో కంప్లీట్ గా చూడండి. ఇంకా వీడియో ఎలా క్రియేట్ చేసిన విషయానికి వస్తే పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఆ లింక్ రీడైరెక్ట్ అవ్వి మిమ్మల్ని ఎలక్ట్రిక్ మోషన్ యాప్ లోకి తీసుకొని వెళ్తుంది. అక్కడ ఫుల్ ప్రీసెట్ బై వీడియో టెక్ ప్రదీప్ అని ఉంటుంది. ఆ కిందనే గ్రీన్ కలర్ లో ఇంపోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు పాయింట్ డన్ బై వీడియో టెక్ ప్రదీప్ అని వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మా వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు అన్నీ ఇచ్చేసాను గైస్. మీరు జస్ట్ ఒక ఫొటోస్ అనేది ఒక క్లిక్ చేసుకొని ఫొటోస్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. అది ఎలా చెప్తాను చూడండి. ఫస్ట్ కిందన సెంటర్ పిక్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని ఉంటుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఒక పిక్ అని వస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఈ ప్లేస్లో మీరు ఏమైనా పిక్ యాడ్ చేసుకున్నామంటే వీడియోలోకి వెళ్ళి ఫర్ సపోజ్ ఈ పిక్ యాడ్ చేస్తున్నట్టు గైస్ ఇలా వచ్చింది. సో ఈ పిక్ని చివరి వరకు ఎండ్ వరకు ఇలా తోసి ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. క్లిక్ చేసిన ఈ బటన్ ఇలా కిందకి డ్రా చేయండి గైస్. సో ఇప్పుడు చూడండి గైస్ అలా వచ్చిందో. సో అప్పుడు ఏదైతే లేయర్ యాడ్ చేస్తారో దాన్ని క్లిక్ చేసుకొని ఈ 2 ఫింగర్స్ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఫేస్ కట్ట సెంటర్లో వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోండి. చూడండి గైస్ ఇలా వచ్చిందో, బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చింది. బ్యాక్ వస్తే చూడండి ఎలా వచ్చిందో. సో అలాగే మీరు కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఈ లేయర్ కదా యాడ్ చేస్తాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 4 లేయర్స్ పిక్ 1 పిక్ 2 పిక్ 3 పిక్ 4 ఉన్నది కదా, ఈ 4 లేయర్స్ క్లిక్ చేసి సేమ్ అలానే యాడ్ చేసుకోండి. నేను పిక్ చూపిస్తాను ఎందుకంటే వీడియో అంత అయిపోతుంది కాబట్టి ఒక పిక్ చూపిస్తాను. మీరు యాడ్ చేసుకోండి. ఎయిట్ గ్రూప్ని క్లిక్ చేయండి. లేయర్ సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏ లేయర్ అయితే మీరు ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లేయర్ని క్లిక్ చేసి కలర్ని ఫిల్ని క్లిక్ చేసి ఈ స్టార్ని క్లిక్ చేసి అక్కడ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఫర్ సపోజ్ ఈ ఫోటో యాడ్ చేస్తే చూడండి ఎలా వస్తుందో. చూడండి ఎలా వచ్చిందా. సో ఎలా వచ్చింది. ఇంకా ఫేస్ అనేది సరిగ్గా రాలేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ లేయర్ని డిలీట్ చేసుకొని నీట్గా కింద ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళిపోయి ఏ ఫోటో అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటోని క్లిక్ చేసి ఇలా మళ్ళీ స్క్రీన్ ఒకసారి ట్యాప్ చేయండి. ఆ లేయర్ని క్లిక్ చేసి మళ్ళీ చివరి వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఈ లేయర్ని కింద డౌన్ తీసుకోనండి. డౌన్ తీసుకొచ్చిన తర్వాత బాగా మళ్ళీ ఇందాక 2 చేతులు ఇలా జూమ్ చేసి కరెక్ట్గా ఈ స్క్రీన్ అడ్జస్ట్ చేసుకోండి. చూడండి ఎలా అడ్జస్ట్ చేసుకున్నాం, బాగుంది కదా. సో ఇలానే మీరు ప్రతి లేయర్ కూడా ఇక్కడ ఈ లేయర్ అడ్జస్ట్ చేశాను నేను. ఇప్పుడు నెక్స్ట్ ఈ లేయర్ అలా మీ 4 లేయర్ని అడ్జస్ట్ చేసుకోండి. 4 లేయర్ అడ్జస్ట్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఒక ఫుల్ పిక్ యాడ్ చేసుకోండి. అది కూడా ఎలాగంటే ఇక్కడ ఈ లేయర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ ఫిల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ మార్క్ ఉంటుంది క్లిక్ చేయండి. క్లిక్ చేసి అక్కడ ఆ ప్లేస్లో ఏ ఫోటో పెడదామో ఆ ఫోటో పెట్టండి. ఫర్ సపోజ్ నేను ఈ ఫోటో కానీ పెట్టానంటే పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి అలా వచ్చిందా. సో సడన్గా అన్న స్టక్ అవుతుంది కదా. సడన్గా స్టక్ అయింది కదా, అలానే ఇక్కడ కూడా యాడ్ చేసుకోండి మీరు. సో ఇక్కడ కూడా యాడ్ చేసుకోండి. అలా ప్రతి లేయర్ ద్వారా యాడ్ చేసుకోండి. అంతే గ్యాస్, వీటికి ఇంత గ్యాస్. వీడియో నచ్చితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే వీడియో ఎలా ఎక్స్పెక్ట్ చేయాలంటే ఇక్కడ బ్యాక్ వచ్చండి. సారీ గ్యాస్ ఒక నిమిషం అండి. ఇక్కడ బ్యాక్ వచ్చింది. ఇలాగా బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ క్లిక్ చేస్తే 400 to 40 అనేది క్వాలిటీని క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని ఒకవేళ ఇక్కడ ఎక్స్పోర్ట్గా అవ్వకపోతే మీకు ఏమైనా ప్రాబ్లమ్ వస్తాయి గైస్ మళ్ళీ క్లిక్ చేసుకొని 1080 పిక్చర్ క్వాలిటీ అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి గైస్. ఈ వీడియోకి అంతే. నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం. థ్యాంక్ యూ, బాయ్.